హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రిపబ్లిక్ డే, జనవరి 26th. ఈఎస్డి వాళ్ళు చిన్న రైడ్ ఆర్గనైజ్ చేశారు. సో ఫస్ట్ టైం కదా అలా జాయిన్ అవుదాంలే అని చెప్పి, ఎలాగో ఎక్కువ లాంగ్ ట్రిప్స్ లేవు. సో ఎలాగో లాంగ్ ట్రిప్స్కి వెళ్ళట్లే కదా ఈ మధ్య అని చెప్పి, దీనికైనా వెళ్దాం, ఆర్గనైజ్ చేశారు కదా అని చెప్పి వెళ్తున్నా. 7:30కి మీట్ అన్నారు. అంతా బాగానే ఉంది, టైం స్టార్ట్ అవుతున్నాను అనుకునేసరికి జాకెట్లో ఆర్మర్ పెట్టలేదని చెప్పి గుర్తొచ్చింది. మళ్ళీ పైకి వెళ్ళి జాకెట్లో ఆర్మర్ పెట్టి వెయిట్ తేడా ఉంది ఏంటా అనుకున్నాను నేను. అప్పుడు గుర్తొచ్చింది, జాకెట్లో ఆర్మర్ లేదు. వాష్ చేశానుగా 2 days బ్యాక్, అలా జాకెట్ దాచాను కానీ ఆర్మర్ పెట్టలే. 7:30కి మీట్, టైం 7:20. వీళ్ళని తొందరగా వెళ్దాం, 7:40కైనా వెళ్ళొచ్చు. బొజ్జనకొండ డెస్టినేషన్ మాకు ఇది ఈరోజు. సో డెస్టినేషన్కి వెళ్ళి కాసేపు అక్కడ పిక్స్ అండ్ అదర్ థింగ్స్ అయ్యాక మళ్ళీ రిటర్న్ సిటీకి వచ్చేస్తాము బ్రేక్ఫాస్ట్ చేసి. అది ప్లాన్ ఈరోజు. ముందు మనం టైంకి వెళ్దాం అంతే. కరెంట్ సిచ్యువేషన్ బండిది అయితే 2380 kilometers అయ్యాయి. మైలేజ్ సిటీలో 20 నుంచి 25 అలా ఇస్తుంది నార్మల్గా. హైవే మీదకి వెళ్తే కొంచెం బెటర్ ఇస్తుంది. అంటే రేసింగ్ ఎంత ఎక్కువ అయిపోతుంటే సిటీలో అంత తక్కువ ఇస్తుంది అనమాట బండి సింపుల్గా. మిగతా అంతా బాగానే ఉంది. అండ్ ఆబ్వియస్గా సిటీ ట్రాఫిక్లో నేను కూడా ఎక్కువ రేస్ ఇచ్చేస్తున్నాను. సో ఇంకా డైరెక్ట్గా షోరూమ్కి వెళ్దాము అంతే. సెంటర్ స్టాండ్ కూడా మొన్న వెళ్ళినట్టు ఫిక్స్ అయిపోయింది. లెట్స్ గో. A few moments later. వన్ అండ్ హాఫ్ మంత్ అలా. మీ పేరండి? శ్రీరామ్ అండి. హాయ్. శ్రీరామ్. ఎస్. యువర్? నేను కిరణ్ అండి. కిరణ్. హాయ్. ఇది మీ ఫస్ట్ రైడా జావా కమ్యూనిటీలో? ఎస్. నేను వెల్కమ్ టు నోమైన్స్ కమ్యూనిటీ అండి. యా, థ్యాంక్ యూ. A few moments later. సో ఫైనల్లీ స్టార్ట్ అవుతున్నాము. కొంచెం లేట్ అయింది. ఎయిట్ 8:30కి స్టార్ట్ అయ్యాం మేము. కొంతమంది గురించి అలా వెయిట్ చేసి లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. సో మా ప్లాన్ ఏంటి అంటే లైక్ బ్రీఫ్ చేశారు ఇందాకే, లేట్ అయింది కదా. సో ఫస్ట్ విల్ కంప్లీట్ అవర్ బ్రేక్ఫాస్ట్ ఎట్ ఈటర్ స్టాప్ గాజువాక. అక్కడి నుంచి బొజ్జనకొండ వెళ్ళిపోదాము, వెళ్ళి అండ్ రిటర్న్. సో ఇది మా ప్లాన్ ఈరోజు. అడ్వెంచర్ రోడ్స్టర్ 42 FJ క్లాసిక్. దీనికి మొత్తం ప్యాన్ ఇయర్స్ టాప్ బాక్స్ అన్నీ పెట్టించారు. షోరూంలో వదిలేసామని. రోడ్స్టర్ కొత్తది. ఎక్కువ మంది లేరు, తక్కువ మంది ఉన్నారు. ఒక లేడీ రైడర్ కూడా ఉన్నారు. అడ్వెంచర్ దీని ప్రీవియస్ జన్. సో గాయస్, గాజువాక ఈటర్ స్టాప్ ఉంది కదా,
అక్కడ బ్రేక్ఫాస్ట్ అన్నారు. ఆల్మోస్ట్ వచ్చేసాం. టైం 9-10 అయింది. అసలు ఫాస్ట్గా వెళ్ళట్లేదు మేము, చాలా స్లోగా వస్తున్నాం. నేనే 60 దాటి వెళ్ళట్లేదు, 50 అలా ఉన్నాను. అయినా చాలా రకాలు ఉన్నారు జనాలు. చాలా స్లోగా వస్తున్నాం, మేమే ఫాస్ట్గా వెళ్ళట్లేదు అసలు. ఇదిగోండి ఈటే స్టాప్ గాజువాక. హైవే పక్కనే ఉంటుంది. సిగ్నల్ ఉన్నప్పుడు వెళ్దాం రా బాబు. ఏరి మామూలు ఇదిగో బైక్స్ అన్నిటి వస్తున్నాయి. సో A few moments later. సో గాయస్, టైం 10 అయింది. మేము బ్రేక్ఫాస్ట్ చేసి ఫోటోలు తీసుకుని స్టార్ట్ అయ్యేసరికి సో గాయస్, బొజ్జన కొండకైతే వచ్చాము. ఇక్కడ గేట్స్ వేసి ఉంచారు, ఇంకా ఓపెన్ చేయలేదు. సో అక్కడ మాట్లాడడానికి వెళ్ళారనమాట. కొంచెం ఎండ ఎక్కువ ఉంది, వేడిగా కూడా ఉంది. పార్కింగ్ పెట్టేద్దాం అక్కడ మనం కూడా వెళ్ళి ఫస్ట్. అడ్వెంచర్ న్యూజెన్ 42 FJ, రోడ్స్టర్ న్యూజెన్ 42 2.1. ఇది జెన్ 2 అడ్వెంచర్ క్లాసిక్ వైట్. ఇది మొత్తం మోడిఫికేషన్ కూడా అయ్యేది దీనికి. 42 FJ రోడ్స్టర్ న్యూజెన్ 42 FJ 42 2.1. హైవే నుంచి మనకు ఆర్లో నుంచి ఇక్కడ సింహాచలం నుంచి బొజ్జర ఫస్ట్ టైం వచ్చాను నేనైతే. రిటర్న్ హైవే మరి పెద్ద ఉన్నాయి. బ్రో హెల్మెట్ ఉంది సార్ అక్కడ. పర్లేదు, తర్వాత తీసుకుందాంలే, పర్లేదు. ఇక్కడ నుంచి వ్యూ బాగుంది. ఏం పర్లేదు, వెళ్ళరాచ్చు. కానీ ఇందులో ఆయన రారా? సేమ్ మన ఎలిఫెంట్ కేవ్స్ లాగా ఉంది కదండి కొంచెం.
ఇది ఉండేది పైన సెకండ్ ఫ్లోర్. ఇది కూడా ఒక స్ట్రక్చర్ అన్నమాట. వెనక ఇక్కడ చాలా ఉంది. సన్లైట్ వచ్చేస్తుంది. సన్లైట్ నేచురల్ ఉంది. ఇది మొత్తం పైకి వస్తే ఇక్కడ చిన్న చిన్న స్టోన్స్ స్టూపాస్ లాంటివి, అండ్ పైన ఒకటి పెద్దది ఉందన్నమాట. బ్రేక్ అయింది మరి ఏమో. స్టూపాస్ చల్లగా ఉన్నప్పుడు వస్తే మాత్రం బాగుంటుంది, హాయిగా టైంపాస్ చేయొచ్చు పైనకి వచ్చింది. ఇది టాప్. సో గాయస్ అయిపోయింది, బొజ్జనకొండ వచ్చాము. కొంచెం ఎండగా ఉంది, అలా ఫొటోస్ తీసుకున్నాం, కొన్ని మాట్లాడుకున్నాం, కొన్ని ప్లేసెస్ గురించి టైంపాస్ చేసి కాసేపు. అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్. వీళ్ళు ఏంటంటే ఇక్కడ కొత్త వలస వెళ్ళడానికి హైవే ఉంది కదా, సో ఆ హైవే తీసుకుంటాము అన్నారు. అలా సింహాచలం దగ్గర ఎగ్జిట్ అయిపోయి షోరూమ్కి వెళ్ళిపోతారు. నేను మళ్ళీ అంత దూరం ఎందుకు, ఇంకా డిస్పోజే కదా. సో నేను హైవే ఎక్కేసి మన కోల్కతా హైవే ఎక్కేసి గాజువాక వెళ్ళిపోతా ఇంటికి. ఓకే, సో దట్స్ ఇట్ గాయ్స్. సో ఫస్ట్ టైం విత్ జావా విశాఖపట్నం. కొంచెం ఫన్నీగా అలా అయిపోయింది, స్టోరీస్ అన్నీ షేర్ చేసుకుంటూ. బ్యాక్ టైర్ కొంచెం షేక్ అవుతుంది అన్నారు నాది, మరి నాకైతే తెలియలేదు ఇప్పటివరకు ఎప్పటి నుంచి షేక్ అవుతుంది ఏంటి అని. ట్రిప్లో ఒకవేళ షేక్ అయ్యి ఉంటే వీళ్ళు చెప్పేవాళ్ళేమో, మరి వీళ్ళు అబ్జర్వ్ చేయలేదు మా ఫ్రెండ్స్. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్.